నమస్తే. ప్రస్తుతం మనం మూసీ నది పక్కనే ఉన్నాము. కొత్తపేటకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాము. సో వైపు హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉంది. ఎక్కడైనా చెరువులు కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కానీ ప్రభుత్వ పార్కులు కానీ ప్రభుత్వ స్థలాలని కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా హైడ్రా దూకుడుగా నోటీసులు ఇస్తుంది, నేలమట్టం చేస్తుంది. అది పేదల లేదంటే బలిసిన వాళ్ళని పక్కన పెడితే హైడ్రా మాత్రం దూకుడుగా ముందుకు పోతుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత హైడ్రా మీద మొదట్లో ప్రశంసలు వచ్చినాయి, తర్వాత చిన్నగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. బలిసినోని వదిలేసి పేదోని రోడ్డు మీద వేస్తుంది హైడ్రా అనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో యొక్క పేదలకు సంబంధించి అండగా ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు తెలపడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కొంత హైడ్రా తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. కానీ మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నది రివర్ ఫ్రంట్లో భాగంగా ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 50 మీటర్ల లోపునటువంటి ఆ ఇళ్ళనంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వచ్చేటువంటి ఆ నివాసాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పటికే ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ వేస్తున్నారు, రివర్ బెడ్ అనేటువంటి సింబల్ వేస్తున్నారు. ఆ సింబల్ వేసిన ఇళ్లను ఖాళీ చేస్తూ వాళ్ళకు ఆల్టర్నేటివ్గా స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి చెంచల్ కూడా కావచ్చు, హిమ్మత్ నగర్ కావచ్చు, ఇటు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నది పక్కన కూడా పేదోళ్ళనే ఖాళీ చేస్తా ఉన్నారు. పేదోళ్ళ ఇళ్ళనే కూల్చేందుకు మరి మూసీకి సంబంధించి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం బాగోలేదంటూ కూడా మూసీకి సంబంధించి మూసీ నిర్వాసితులంతా కూడా ప్రతిపక్ష నేతల దగ్గరికి వెళ్ళడము, ప్రతిపక్ష పార్టీ అటు బీఆర్ఎస్ ఆఫీస్కి దొక్కడము ఇవంతా కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మూసీకి సంబంధించి కూడా మూసీ పక్కనటువంటి పేదల ఇల్లు మొదట కూల్చడం కాదు, ఏవైతే భారీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయో, ఏవైతే అపార్ట్మెంట్లు ఉంటాయో మూసీ నదికి ఆనుకున్నటువంటి అపార్ట్మెంట్స్ని టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. మూసీ సుందరీకరణలో భాగంగా హైడ్రా తరహాలోనే మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా కొత్తపేట చివరిలో ఉన్నటువంటి మూసీ నదిని ఆనుకున్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ను కూడా త్వరలోనే కూల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొన్నటిదాకా పేదల నివాసాలని పేదల్ని ఖాళీ చేస్తున్నటువంటి అధికారులు ఒకసారిగా బలిసునోడి మీద ఉన్నోళ్ళ మీద కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇక అపార్ట్మెంట్స్ని కూల్చేందుకు మూసీ నది పక్కనే ఉన్నటువంటి మూసీకి ఆనుకొని దాదాపు 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మూసీ మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మూసీ రివర్, ఇదంతా కూడా మూసీ రివర్ కొత్తపేట ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మూసీ రివర్ను ఆనుకున్నటువంటి భారీ బిల్డింగ్స్ ఏవైతున్నాయో, ఈ మూసీని రివర్ను ఆనుకున్నటువంటి భారీ బిల్డింగ్స్ను కూల్చేందుకు అయితే హైడ్రా తరహాలోనే కూల్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మూసీ నదిని సుందరీకరిస్తాం, ఖచ్చితంగా 5,500 కోట్లతో ఖచ్చితంగా 2026 కల్లా మూసీ నదిని ఖచ్చితంగా మంచి నీళ్లు పారే నదిగా చేస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది కూడా ఆందోళన క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి. స్థానికులు మా ఇళ్లను ఖాళీ చేయించడం కాదు, మాకు పునరావాసాన్ని కానీ కల్పించాలి, ఆల్టర్నేట్గా డబుల్ బెడ్రూమ్ని ఇస్తే కానీ మేము ఇక్కడి నుంచి ఖాళీ చేయమంటూ స్థానికులు అధికారులకు హెచ్చరికలు జారీ చేయడము, అధికారులు ఖచ్చితంగా బలవంతంగా మిమ్మల్ని పంపించము, మీ ఇష్టపూరితంగానే మీరు ఎప్పుడు ఖాళీ చేస్తే అప్పుడు మేము ఇక్కడ నుంచి పంపిస్తాం, మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే మీరు ఖాళీ చేయనట్టు కూడా చెప్తూ వచ్చారు. కానీ డబుల్ బెడ్రూమ్ కొంతమందికి ఇచ్చారు, ఆల్రెడీ కొంతమంది వెళ్తున్నారు. కానీ ఇటువంటి భారీ అపార్ట్మెంట్ సైతము ఇక ఆర్బిఎక్స్ అనేటువంటి ముద్ర వేస్తున్నారు, ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ గీస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే తొలివేలుగు ఎక్స్క్లూజివ్గా ఏదైతే కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియాకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ జనప్రియ అపార్ట్మెంట్స్ అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి నిజంగా ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ గీసారా లేకపోతే ఏదైనా నోటీసులు ఇచ్చారా అనేటువంటి అంశం తెలుసుకునేందుకైతే తొలివేలు ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఖచ్చితంగా హైడ్రా తరహాలోనే ఇక ఈ అపార్ట్మెంట్స్ను కూల్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక పక్కనే మూసీ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మూసీ నదిలో ఉంది ఆ టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆ టెంపుల్ని ఆ రోజు పూజించడం కావచ్చు, పూజలు ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ టెంపుల్కి ఖచ్చితంగా కూల్చే అవకాశం ఉంది. టెంపుల్ కూడా మూసీ నదిలోనే ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఆ టెంపుల్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా మూసీ నది పరివాహక ప్రాంతం. మనం ప్రస్తుతం ట్రాక్ మీద ఉన్నాం. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ని ఆనుకొనే భారీ బిల్డింగ్స్ ఉన్నాయి, చూస్తారు కదా. ఇదంతా కూడా మూసీ నది పక్కనే వాకింగ్ ట్రాక్. ఈ ట్రాక్ పక్కనే ఉన్నటువంటి ఇవన్నీ బిల్డింగ్స్, భారీ బిల్డింగ్స్ మీకు అంతా కూడా ఈ ట్రాక్ని ఆనుకొనే కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రాక్ పక్కనే డెడ్ ఎండ్ దగ్గర మీకు ఒక గుడి ఉంది. సో ఆ గుడిని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఈదమ్మ దేవాలయం అని చెప్పేసి ఒక టెంపుల్ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ని కూడా మూసీ సుందరీకరణలో భాగంగా టెంపుల్ని కూల్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. మూసీ ఒడ్డునే ఈ యొక్క ఈదమ్మ టెంపుల్ అనేటువంటి టెంపుల్ కూడా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతం మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
అంతా కూడా మూసి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మూసి నది పరివాహక ప్రాంతమే. సో ఈ నేపథ్యంలోనే ఈ టెంపుల్ని కూడా కూల్చే అవకాశం ఉందంటూ కొంచెం చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా కూడా మూసి లోపలికి వెళ్ళాలంటే ఈ గేటు, ఈ మెయిన్ గేటు మూసి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ దాకా కూడా వాటర్ ఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఈ గేట్ ఓపెన్ చేస్తే కానీ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో గేట్ అంతా క్లోజ్ చేస్తుంది. సో ఈ గేట్ లోపలనే మనకు ఒకసారి చూసుకోవచ్చు, అదంతా కూడా మూసికి సంబంధించిందే. సో మూసి రివర్ ఇదంతా. సో ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఈదమ్మ టెంపుల్ అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. ఈ ఈదమ్మ టెంపుల్ని కూడా నీలమట్టం చేసే అవకాశం ఉన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు ఈ అమ్మవారి దగ్గర పూజలు చేసేవాళ్ళు రోజు రావడము, ఈ ఆలయాన్ని శుభ్రం చేసుకోవడము, తర్వాత గుళ్ళో పూజలు చేసుకోవడము, గుడిలో దీపం పెట్టుకోవడం, ఇక కోరికలని కూడా కోరుకోవడము, నిత్యం ఇక్కడ పూజలు అయితే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ ఈదమ్మ దేవాలయం కూడా మూసీకి ఆనుకొనే ఉంది. ఈ మూసీని ఆనుకున్నటువంటి ఈ టెంపుల్ని కూడా కూల్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మూసీ సుందరీకరణలో భాగంగా మరి ఈ టెంపుల్ని కూడా కూలుస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇది మూసీ నదిలోనే ఉంది, నదికి ఆనుకొనే ఉంది పక్కనే. కాబట్టి ఈ టెంపుల్ కూడా మూసీ సుందరీకరణలో భాగంగా తొలగించే అవకాశం ఉందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొన్ని ఇండ్లు ఈ పక్కనే మనం చూసాము, మూసీ నదిని ఆనుకున్నటువంటి ఇళ్ళకన్నిటికీ కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ గీశారు, రివర్ బెడ్ అనేటువంటి సింబల్స్ గీశారు. ఆ సింబల్ ఉన్నటువంటి ఇల్లు ఏదైతుందో వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఇటు అపార్ట్మెంట్లు, ఇటు చిన్న చిన్న బిల్డింగ్స్ ఇవన్నిటి కూడా కొంత ఫోకస్ అయినట్టు తెలుస్తోంది. మరి హైడ్రా తరహాలోనే ఎప్పుడు కూల్చే అవకాశం ఉంటుంది ఏంటనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే చెంచల్గూడ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళని. సో మిగతా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి సింబల్ గీస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది మొత్తం ఇదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ బర్రెలు ఇవన్నీ పోయేటువంటి ఇదంతా కూడా విజువల్స్లో చూసేదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతం ఇదంతా. సో ఇక్కడ ఏదైతే అక్రమంగా కట్టారు ఏంటనేటువంటిది ఉందో అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేసేందుకైతే మరి మూసీ రివర్ ఫ్రంట్లకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంఆర్ఓలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఆ సింబల్స్ని మాట అయితే వినిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, ఎక్కడ సింబల్స్ గీశారు ఏందనేటువంటి అంశాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.